మల్లెపూలు బొల్లు మన్నవి పక్కలోన వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోన. ఎవరి బ్యూటీ? థ్యాంక్ యూ వదిన. ఎంట్రీలోనే నువ్వు ఎవరి బ్యూటీ అన్నావే అదొక్కటి చాలు ఈ జన్మకి నాకు. మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను, ఎంతో ప్లాన్ చేసుకున్నాను. 100% మీకు అన్ని గుర్తున్నాయి కదా? గుర్తున్నాయి. ఎన్నో రాత్రులు వచ్చాయి, వెళ్ళిపోయాయి. ఏది ఆ వెన్నెల, ఏది నా ప్రాజెక్ట్ వర్క్ ఎప్పుడైనా కంప్లీట్ చేసావా? క్లోజ్ టు మై హైస్. నీ దండం పెడితే ఒక నిమిషమే. ఏంట్రా అర్జెంట్ గా బాత్రూమ్ వస్తుంది, వెళ్ళేస్తా. అది అంతా అయిపోయింది. అనంతమ్మ కోక తొలిపోయి మాలచ్చమ్మ అన్నట్టుంది. ఇంకోటి చెప్పనా వదినా? చెప్పు చెప్పు. దీని అంతటికి కారణం మీ కుటుంబం. నువ్వు బ్యూటిఫుల్ అన్నావని నేను వదిలేస్తాను అనుకోకు. తమ్ముడే ప్యాకెట్టే. మా నాన్న దగ్గర ముక్కు పిండి మరీ 2 లక్షలు వసూలు చేశారు మీరు. వెయిటింగ్ ఫర్ స్టార్టింగ్. నా బాబన్నా ఇక్కడ ఏం చేయాలి? ఏమి చేయలేరు. లేదన్న ఏదో ఒకటి చేయాలి. చెప్పన్న కొద్దిగా చెప్పన్న ప్లీజ్ అన్న. ఎవరైనా సరే అమ్మాయిని అబ్బాయి చేతుల్లో పెట్టి ఇంటికి పంపిస్తారు. కానీ మా అమ్మగారు నన్ను దీని చేతుల్లో పెట్టి మా అబ్బాయిది ఉట్టి మట్టి బుర్ర జాగ్రత్త అమ్మా అని అప్పు చెప్పేశారు. దీనికి ఏమర్థమైందో ఏంటో, పడుకున్నప్పుడల్లా నెత్తి మీద విత్తనాలు చల్లేస్తుంది, మొక్కలు మొలిచేసాయి. మా నాన్న పొలంలో మొలకలు వచ్చాయి. దరిదాటి ఉరకలు వేసే నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన కేదంటే. గట్టిగా ఊపకరా, కాయలు రాలిపోతాయి. పూర్తిగా మాట్లాడవే. ఏమైంది డాక్టర్? మీ ఆయనకు కొత్త వ్యాధి ఉంది. ఏముంది డాక్టర్? ఇన్ఫోటెక్. మీ ఆయన పార్ట్స్ మీ ఆయన కంట్రోల్లో ఉండవు. ఏమండి, మేము చార్మినార్ ఎప్పటి నుంచో తీసుకెళ్తా అంటున్నారు. తీసుకెళ్ళొచ్చుగా. నీ కోసం చార్మినార్ చూపు పెట్టడం నాకు. చార్మినార్ అంటేనే చెంప పగిలింది, అదే గోల్కొండ అని ఉంటే గుండాయిజానికి గ్రూపులు కట్టడానికి అప్పనాయుడు పోర్టుకు వస్తామని చెప్పిన పోర్టుకు పిలవుతాయి. సముద్రంలో కిరటాలు ఎరుపు రంగు పూసుకొని అజంతా నీకు స్పెట్స్ పెద్ద సూట్ అవ్వలేదు, నీకు డ్రెస్ కూడా పెద్ద సూట్ అవ్వలేదు. అజంతా, జీవితంలో నీ లక్ష్యం ఏంటి? 2 పిల్లలకు తల్లిని అవ్వాలనుకుంటున్నాను సార్. మరి నీ లక్ష్యం? పిల్లలకి తండ్రిని అవ్వాలనుకుంటున్నానండి.